జై శ్రీరామ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రస్తుతము హాట్‌గా నడుస్తున్న లేటెస్ట్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇప్పుడు హాట్‌గా చర్చ నడుస్తుంది. ఎవరిది తప్పు? ఎందుకు తప్పు? ఎలా తప్పు? అనేది విషయమైతే ఇలా తప్పు, ఎందుకు తప్పు, ఇలా జరిగింది అని ఇంకొకరు రెండు సైడ్ల నుంచి వర్సెస్ గొడవ నడుస్తుంది. మస్తు మజా వస్తున్నది. అందరు చూస్తున్నారు. ఎవరి వాయిస్ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఓయూజేఎస్కి సంబంధించిన కొందరు నాయకులు కానీ లేదా కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి దాడి చేయడం అనేది కొంత తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. అంటే దీంట్లో ఎక్కడో లొసుగు ఉంది. అంటే ఒక రేవతి అనే ఒక మహిళ చనిపోవడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటనే. దాన్ని అందరూ ఖండించాల్సిందే. అది నిన్నటి వరకు ఉన్న సానుభూతి, వాస్తవంగా అల్లు అర్జున్ మీద ఉన్న సానుభూతి అది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎలా వచ్చాడు, ఎలా ఊపాడు, ఎలా ఆ కారులో పైగా కనిపించి అభివాదాలు చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎట్లా వచ్చాడు, ఎలా వెళ్ళాడు, వెళ్తున్నప్పుడు ఏమేం చేశాడు, ఇవన్నిటితో కూలంకషంగా వీడియో వచ్చిన తర్వాత అల్లు అర్జున్కు నెగటివ్ స్టార్ట్ అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో ఖచ్చితంగా ఈ విషయంలో మటుకు అల్లు అర్జున్ దోషి అని ఇప్పుడు చాలామంది చెప్తున్నమాట. పోలీసు వాళ్ళు చెప్పారా లేదా, నాకు చెప్పాలని ఒకళ్ళు అంటున్నారు, చెప్పారని వీళ్ళు అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో డిస్కస్ నడుస్తుంది. కానీ అల్లు అర్జున్ అభిమానం నుంచి కూడా ఒక టాక్ వస్తున్నది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రైతు భరోసా ఇస్తాను, లేకపోతే నేత కార్మికులకు పింఛన్ ఇస్తాను అదే అని చెప్పని అన్నాడు అనుకుందాం. అదే కారణంతో ఎవరన్నా చనిపోతే దానికి పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాధ్యత తీసుకుంటుందా? మీరు చెప్పిన వాగ్దానమే, మీ వాగ్దానం అమలు చేయకుండా ఒక వ్యక్తి లేకపోతే ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకుందే అనుకుందాం, మీరు దానికి బాధ్యత తీసుకుంటారా? అంటే ఇది అభిమానులు అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ పొరపాటు జరిగింది? బహుశా అల్లు అర్జున్కు రేవతి నక్షత్రం పడదేమో, ఏమైనా దోషం ఉందేమో అని కూడా కొందరు అంటున్నారు. సరే, ఏదైనా కూడా ఒక చనిపోయిన ప్రాణాన్ని తీసుకురావడం సాధ్యం కాని విషయం. గాయపడిన వాళ్ళ కొడుకును బాగు చేయడం సాధ్యం అవుతుంది. సరే, చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం ఖర్చు పెడుతుందా, లేకపోతే అల్లు అర్జున్ కుటుంబం ఖర్చు పెడుతుందా అనేది తర్వాత విషయం. కానీ అక్కడ జరిగిన సంఘటనలో మటుకు అల్లు అర్జున్ పరోక్ష ముద్దాయి. దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడున్న ఈ టెన్షన్ వాతావరణాన్ని గమనిస్తే ఇప్పుడు బెయిల్ సమయము డిసెంబర్ 30కి అయిపోతుంది, పూర్తవుతుంది. అయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే పోలీసులు బెయిల్ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ విచారణకు అల్లు అర్జున్ తీసుకోవచ్చు, అరెస్టు చేయవచ్చు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉంది అని కొందరు, లేదంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే అడ్డుపడేది మీరెందుకు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం, ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఎటు వెళ్తే అటే ఉంది. రేవంత్ రెడ్డి వైపు వెళ్తే రేవంత్ రెడ్డి కరెక్టే, తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. కాదు, అల్లు అర్జున్ వైపు చూస్తే అల్లు అర్జున్ వైపు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే, వెళ్తూ వస్తూ అభివాదాలు చేస్తూ హంగామా చేస్తూ వచ్చాడు. మధ్యలో లేచి మళ్ళీ అభివాదాలు చేశాడు అభిమానులకు అని చెప్పారు. వెళ్తూ కూడా మళ్ళీ అభివాదాలు చేస్తూ మళ్ళీ అందరికీ విష్ చేస్తూ హాయ్ 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 బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళాడు. దీనివల్ల ప్రజలు కంట్రోల్ కాలేదు, పోలీసు వశం కాలేదు, మేము వద్దన్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ పంచాయతీ ఎలా తెగాలి? పంచాయతీ ఎట్లా కోర్టులోనే తెలుస్తుంది. కానీ ఈ మధ్యలో జరిగే ఫైటింగ్ సీన్ ఏదైతుందో ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఫిలిం ఇండస్ట్రీని తన గుప్పిట్లకు తెచ్చుకోవాలనో, లేదా ఫిలిం ఇండస్ట్రీని తను కంట్రోల్లో తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒకటంటే, బన్నీకి పెరిగిన ఈ పుష్ప 2 వల్ల ఏదైతే ఇమేజ్ పెరిగిందో ఆ ఇమేజ్ను దెబ్బ కొట్టడానికి ఇంకా కొందరు హీరోలు పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇంకొక టాక్ కూడా వస్తున్నది. అంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము బన్నీకి అంటే అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే,
రేవంత్ రెడ్డి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోలు వాళ్ళ ఎవరో మనకు కూడా తెలియదు, అలా వచ్చిన ఊహాగానం కాబట్టి చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు కూడా ఆ హీరోలు కూడా బన్నీకి ఇదే సమయము మంచిగా ఉత్తాల రాబోయ్ అని ఆలోచిస్తున్నట్టుగా ఇంకొక సమాచారం. ఏదైనా దీనివల్ల ఈ ఇష్యూ అనేది, ఈ ఎపిసోడ్ అనేది ఈ సంవత్సరాంతం లోపల తెగదు, సంక్రాంతి వరకు ఏదో ఒకటి తేలుద్ది, తెగిపోద్ది అని చెప్పి మాత్రం చాలామంది చెప్తున్నమాట. ఇక ఎలా ఉంటుందో మనకు చూడాల్సిందే. జై శ్రీరామ్.